నేను లేవనెత్తాలంటే, నీ జీవితంలో పైకి తీసుకురావాలంటే మనుషులు ఎవరు నీకు చెయ్యవరు, నీ కుటుంబస్తులు ఎవరు చెయ్యవరు, స్నేహితులు ఎవరు పైకి లేపలేరు. నిన్ను లేవనెత్తేది ఎవరనంటే మన జీవము కలిగిన దేవుడు మాత్రమే నిన్ను పైకి లేవనెత్తుతాడు. దాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఏదో పట్టుకునే ముందు 4 ముక్కలు, ఉదయాన్నే లేచే ముందు మంచం దాన్ని పట్టుకుని 4 ముక్కలు, బయటికి వెళ్ళినప్పుడు తలుపు మూలకి వెళ్ళి 4 ముక్కలు. ఇదే అయిపోయింది క్రైస్తవ జీవితం. ప్రార్థన అంటే ఇది ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేస్తే కనీసం కొన్ని నిమిషాలు ప్రభుతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించగలగాలి. నీ ప్రార్థన ఆయన మెచ్చుకోవాలి. మెచ్చుకునే ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఆయన తృణీకరించే ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడు, హిజ్కియా మహారాజు. ఆయనకు మరణకరమైన రోగం వస్తుంది. ప్రవక్త అయినటువంటి ఎస్ఐ గారు అంటాడు, దేవుడు పంపిస్తాడు, ఏలు నువ్వు చెప్పాడు. ఎస్ఐ గారు అంటాడు, అయ్యా ఇది ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో. ఆ మంచం మీదే పండుకొని ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? డిప్రెషన్ లోకి వెళ్ళలేదు. డిప్రెషన్ లోకి వెళ్తే సమస్య పరిష్కారం కాదు. డిప్రెషన్ కాకుండా నువ్వు దేవుడి దగ్గర ఆలోచించు, దానికి పరిష్కారం దొరుకుతుంది. మాట్లాడితే బ్రదర్ డిప్రెషన్ లో ఉన్నాను బ్రదర్, హృదయం అంతా పాడైపోయింది, ఏమి నా బుర్ర పని చేయట్లే అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళదు, ఆలోచనలోకి వెళ్ళదు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. డిప్రెషన్ నేర్పిస్తున్న పాట ఏంటో తెలుసా? డిప్రెషన్ మాని ప్రార్థన చేయి, ఆలోచించడం మాని ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులను ఈ రాజు అయినటువంటి హిజ్కియా గారు ఏం చేస్తున్నారు అంటే, ఆ మంచం మీదే తన ముఖాన్ని గోడ మీద తిప్పుకుని కన్నీటితో ఎడుతున్నాడు. ప్రార్థన చేస్తే కనెక్ట్ అవ్వాలి దేవునికి. ఇప్పుడు ఫ్యాన్ తెచ్చుకున్నావు, ఆ ఫ్యాన్ తిరగాలి, దాన్ని ప్లగ్ పెట్టుకెళ్ళి సాకెట్ లో పెట్టాలి. ఆ సాకెట్ కు సెట్ కాకుండా, కనెక్ట్ అవ్వకుండా నువ్వు పైపైన పెట్టేసి చిచ్చులు వేసేట తిరుగుతుందా? తిరగదు. నువ్వేం చేయాలి? ఆ కనెక్ట్ అయిందా లేదనేది గట్టిగా నొక్కి ఆ స్విచ్ చేసినప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలి? కనెక్టింగ్ ప్రార్థన చేయాలి, కానీ రీకనెక్టింగ్ కాదు మనం చేయాల్సింది. ఈ రోజున సమస్యలకు పరిష్కారం కలగట్లేదనంటే మనం పైన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కాదు ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఫీల్ అవుతూ మాట్లాడగలగాలి. కన్నీటి ప్రార్థన హిజ్కియా మహారాజును బ్రతికించిందంటే మరణాన్నే వాయిదా వేసింది కదా. కనెక్టింగ్ ప్రార్థన, ఈ రోజున కనెక్టింగ్ అయ్యే ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థనకు సమాధానాలు ఉండవు, నీ ప్రార్థనకు జవాబులుండవు. నువ్వు ప్రభుతో కనెక్ట్ అవ్వాలి. ఆత్మతో, సత్యముతో ఆరాధించగలిగి, ప్రత్యేక హృదయం కలిగి, కన్నీటితో నువ్వు ఎప్పుడైతే నీ గుండెలో ఉన్న సమస్యను ఆయనతో నువ్వు చెప్పుకుంటావో, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ స్థితిగతుల్ని మార్చడానికి ప్రవేశపడతాడు. అదే కదా చెప్పండి.